గొడవలు ఏంటండి? ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మ్యారేజ్‌లో? ప్రాబ్లమ్ అంటే నేను నెల జీతగాడిని సార్. నాకు వచ్చేది కొంచెం కొంచెం ఫినాన్షియల్‌గా ఉంటది. నాది సర్దుకుపోయే వ్యవహారం సార్. ఆమె లేదు సార్. హౌస్ వైఫ్ మాత్రమే. ఇంట్లోనే ఉంటది. చాలా పనులు చేస్తుంది. హౌస్ వైఫ్ ఎట్టా అవుతది? నిజాయితీగా ఎంతకాలం నడిచింది మీ మ్యారేజ్? స్టార్టింగ్‌లో ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? నిజాయితీగా చెప్పాలంటే ఒక 4 ఏళ్ళు సార్ అంతే. హ్యాపీగా. హ్యాపీగా. నీకు తనకి ఎటువంటి గొడవ లేదు. లేదు సార్. ఆ తర్వాత పిల్లలు పుట్టిన ఒక 1, 2 ఇయర్స్ తర్వాత నుంచి ఇట్లా ఉన్నారా? 4 సంవత్సరాల తర్వాత ఏదో కొంచెం ఫినాన్షియల్‌గా గొడవలు స్టార్ట్ అయ్యాయి మేడం. చిన్న పిల్లలకు గ్రోత్ లేపోతే ఇలాగ ఉంటది కదా మేడం. డ్రెస్సులు కొనడం అలాగలా కొంచెం ఈవిడకి హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల ఎక్కువగా డబ్బులు ఖర్చయ్యేవి. సో, ఆ ట్రీట్మెంట్ గట్టా నా దగ్గర సర్దుకుపోవడం గట్టా లేదు. ఆ తర్వాత మళ్ళీ ఈమె ఎలాగ కనెక్ట్ అయిందో తెలీదు మేడం. నాకు ఏంటంటే మా చుట్టుపక్కల చూసిన ఏదో ఫ్రెండ్స్ వస్తున్నారంటే ఎలాగైనా మనం తప్పు పట్టలేము కదా మేడం. ఈ రోజు ఉన్న ఫ్రెండ్స్ లేకుండా ఎవరు ఉండరు. సో, నేను అలాగనుకోని అనుకున్నాను మేడం. కానీ ఇది చూస్తే రాను రాను ఇలాగ తయారయింది మేడం. రేపొద్దున ఫ్యూచర్‌లో నా కిడ్స్ పరిస్థితి చూస్తే చిన్నపిల్లల అమ్మ చాలా అని భయంకరం పిలవడానికి అన్న. ఇంకొక అమ్మ అని వేరే ఎప్పటి నుంచి అని తెలిసింది మీకు ఈ విషయం? ఇది నాకు తెలిసి 2 ఏళ్ల నుంచి నాకు తెలిసింది మేడం. కాకపోతే నేనొక క్లారిటీతో రాలేదు. అది నాకెప్పుడైతే అనుమానం వచ్చిందో అడిగినప్పుడల్లా వీళ్ళు నా మీద అటాక్ ఫస్ట్ నాకు పాయిజన్ మీద అటాక్ చేశారు. అప్పుడు నాకు తెలిసుండి అంటే ఈ అమ్మాయి పెట్టేదా పాయిజన్ ఏంటి? ఏమో సార్ నాకు ఒకసారి తినగానే నోట్లో నుంచి కళ్ళు తిరిగి పడిపోయాను. నేను ఎప్పుడు హెల్త్ ఇష్యూస్ అంటూ రాలేదు మేడం. అది ఏంటంటే ఒకసారి కళ్ళు తిరిగి పడిపోవడం లేకపోతే 2, 3 సార్లు స్పృహ తప్పి పడిపోవడం అన్నది జరిగింది. ఎందుకంటే జనరల్‌గా నాకు స్టెబిలిటీ అనేది బానే ఉంటది. కాకపోతే అది ఎలా వచ్చిందో తెలీదని డాక్టర్ దగ్గరికి వెళ్ళారా? డాక్టర్ దగ్గరికెళ్ళాను మేడం. అయితే అతను చెప్పాడనమాట నీ మీద పాయిజన్ అటాక్ అదే ఫుడ్ పాయిజన్ అయ్యింది అని ఉంటారు. మీకు అప్పటికి ఆవిడ మర్డర్ అటెంప్ట్ చేస్తదని అంత అయితే రాదు కదా ఐడియా. అది అంత ఐడియా రాదు. ఎందుకంటే నేను 4 సంవత్సరాలు అలా కంటిన్యూ ఉన్నాను కదా మేడం. నాకు ఈ సీన్ బట్టి మీకు అర్థమవుతుంది ఈవిడ ఏదో కలిపింది అని. అప్పుడు మెసేజ్‌లు వచ్చేవి మేడం. మెసేజ్‌లు వస్తే చూడలేదు. కానీ ఒకసారి ఎందుకో ఫోన్ చూడగా చూసాను మేడం. నా ఫోన్ పనిచేయక ఆమె ఫోన్ చూస్తే అప్పుడు నాకు షాక్ అయ్యాను మేడం. ఆ వీడియోస్ అవి చూసి. వీడియోస్ అంటే వాళ్ళిద్దరు తీసుకున్న వీడియోసా? ఏదో కొన్ని ఉన్నాయి సార్. పర్సనల్ ఉన్నాయి. అంటే బెడ్ మీద ఉన్న వీడియోసా? మీద లేదంటే ఉన్నవి. బయట ఎక్కడన్నానా? బెడ్ మీద ఉన్నవి ముద్దులు పెట్టుకున్నట్టు బయట లొకేషన్స్‌లో గట్టా ఉన్నాయి. అందరికీ నమస్కారం. నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. నేను ఒకసారి నిలదీశాను 2, 3 సార్లు. నిలదీస్తే కూడా నాతో అది గొడవలో పడిందనమాట. నా ఇష్టం నేను ఉంటాను అని చెప్పేసి అప్పుడే అన్నది. ఇంట్లో చెప్పాను. వాళ్ళేమొచ్చి మీ సమస్య మీరు చూసుకోండి అని చెప్పేసి వాళ్ళు అన్నారు. చేతబడులు అవి ఇవి అన్నవి ఏంటి? అవును మేడం. ఎందుకంటే నాకు ఒకసారి ముగ్గేసి ఒకసారి కాదు మేడం. ఆల్మోస్ట్ 3, 4 టైమ్స్ ఏమంటే స్టార్ ముగ్గేసి అది ఉన్నది కదా! మనం జనరల్‌గా మనకు తెలీదు. నిమ్మకాయలు అదేంటి ఎండుమిరపకాయలు ఉండేవి మేడం. అవి ఉండడంతోని నాకు భయమేసింది. నల్ల బొమ్మ లాంటిది పెట్టి చేయడం గట్టా చేశారు. సరే నవీన్, అది కాదు. ఇందాక ఫోన్ కాల్‌లో ఇరుగు పొరుగు వాళ్ళకి కూడా తెలిసిపోయింది ఈ సబ్జెక్ట్. వాళ్ళు కూడా చూసినట్టు చూసారు. అవును సార్. అది నాకు చెప్పేటప్పటికి ఇప్పుడు వాస్తవాలు నా కళ్ళెదురుగుంటా ఉన్నాయి. మీరు రండి మేడం అన్నావు కదా! వాళ్ళకెలా కనిపించింది? నీకెలా కనిపించలేదు ఇవన్నీ? నువ్వు ఫోన్ ద్వారా తెలుసుకున్నావు. వాళ్ళకేం కనిపించింది? సార్ నేను బయటికెళ్ళిపోతుండేవాడిని సార్. నేను బయటికెళ్ళిపోవడంతోని ఒక పర్సన్ మాత్రం రెగ్యులర్‌గా వచ్చేవాడు పలానా టైంలో అని చెప్పారు. సో, నాకు ఆ టైం వరకు నాకు తెలీదు. ఎవరనేది జస్ట్ ఫ్రెండ్స్ అంటే ఒక అమ్మాయి, ఒక అబ్బాయి లేకపోతే అబ్బాయి, అమ్మాయి వస్తారు కదా సార్. మీ ఆవిడకి ఎవరు బాయ్ ఫ్రెండ్స్ అని అంటే మామూలుగా మగవాళ్ళు పరిచయస్తులు ఎవరు లేరు లేరు. నీకు తెలిసిన వాళ్ళు? అవును సార్. ఎవరు లేరు? లేరండి. ఎప్పుడో వాళ్ళ అమ్మ చిన్నప్పుడు ఉండేవాళ్ళంటే వాళ్ళ ఇంటి వరకు రారు కదా మేడం. మ్యారేజ్ అయిపోయినాక ఎవరు రారు యాక్చువల్‌గా. బాబు ఇప్పుడు మీ ముగ్గురు ఇక్కడికి వచ్చారు కదా, పిల్లలు ఎక్కడున్నారు? పిల్లలు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారండి. ఇప్పుడు అక్కడ దింపొచ్చారా పక్కన? మరి ఈ రేస్‌లో ఈవిడ అతనితో పాటు జరిగినటువంటి ఈ రేస్‌లో పిల్లల్ని ఎలా చూసుకునేది? ఇద్దరు ఆడపిల్లల్ని. సార్ ఈ గొడవ స్టార్ట్ అయిన నుంచి చూసుకోవడం మానేసింది సార్. అప్పటి నుంచి నేను చూసుకుంటున్నాను సార్. స్కూల్‌కెళ్తారా పిల్లలు? పిల్లలు చూస్తారు కానీ, అడుగుతారు కానీ నేను ఏదో కవర్ చేస్తుంటాను. మరి ఇలా చెప్పలేను కదా కానీ సార్ 2 ఇయర్స్ సిట్యుయేషన్. చాలా ఓపికగా ఉన్నావే నువ్వు.
అంటే ఏంటి మారుతుంది అనేటటువంటి ఓపిక నిలదీసావా ఎప్పుడు నిలదీయను ఏంది ఈ సార్. ఫోన్లో ఈ దరిద్రం ఏంటని అడిగావా? గొడవలు అయినాయి సార్. గొడవలు అయితే ఆమె ఏం చెప్తుందంటే నేను నాతోనే ఉంటాను అని చెప్పేసి చెప్పడం కాదు, నా మీద అటాక్ చేయడం బట్టి నాకు ఇప్పుడు భయం వేస్తుంది సార్. రేపు పొద్దున్న నేను కానీ తనతో పాటు ఉన్న మనిషి ఎవరన్నా చెప్పింది ఎప్పుడైనా ఎవరితో వెళ్తున్నాను ఎవరితో తిరుగు సుధీర్ అని చెప్పేసి చెప్పింది సార్. నేను ఫోటోలో చూడడం కూడా అది ఏంటంటే కొంచెం ఫోటోలు బ్లర్ గా అయితే తీసుకుని ఉంచుకునేది, వాళ్ళకి మాత్రం కనిపించేటట్టు ఒక సెక్యూరిటీ పాస్వర్డ్ అనేది మెయింటైన్ చేసేది మేడం. మీ ఇద్దరు కలిసి ఉన్నారా లేకపోతే విడిగా ఉన్నారా ఆ విషయం తెలిసిన దగ్గర ఆ విషయం తెలిసిన దగ్గర నుంచి దూరంగానే ఉన్నాను మేడం. ఎందుకంటే రేపు పొద్దున్న నేను లేకపోతే నాకు పిల్లలు అన్నది ఉండరు కదా మేడం. మరి ఈ విషయం ఇంతలా ఆలోచించో, మరి ఇందాక ఫోన్ చేసిన వెంటనే నేను సూసైడ్ చేసుకుంటా అని ఎందుకు అన్నావు? అక్కడే లాగిపెట్టి ఇంట్లోంచి తరిమేయాల్సింది కదా మీ ఆవిడ్ని. మేడం ఇప్పుడు తరిమేస్తే రేపు పొద్దున్న కిడ్స్ అడుగుతారు కదా మేడం, నా తల్లి ఏదైనా, అప్పుడు నేను ఎవరి రీజన్ తెచ్చి చూపించాలి మేడం. ఏంటి మీ ఆవిడ్ని మార్చి ఇప్పుడు మీతో పాటు పంపించాలా? మార్చి వస్తానంటే దానికన్నా అదృష్టం లేదు మేడం. నేను బాగా చూసుకుంటాను. ఇంత రెడీ హ్యాండెడ్ గా మమ్మల్ని వీడియోలు తీయి మమ్మల్ని పంపించి రెడీ హ్యాండెడ్ గా పట్టించుకొని నీకు ఎవిడెన్స్ ఇప్పించేది ఎందుకు మీ అంటే ఆవిడ చుట్టుపక్కల అందరికీ మార్చడానికి. తెలిసిపోయింది, మీ పిల్లలకి తెలిసిపోయింది, నీ కళ్ళ ద్వారా చూసావు, మా మేడం కళ్ళ ద్వారా చూడనిచ్చావు. ఇంతమందికి తెలిసినా కూడా ఇప్పటికీ కూడా ఆవిడ మారొస్తే యాక్సెప్ట్ చేస్తానంటున్నావు. అసలు నువ్వేందయ్యా? ఆమె అంటే కూడా నాకు అంత ఇష్టం ఉంది సార్. ఆమెను వదులుకునే ఛాన్స్ కూడా నాకు వదులుకోవాలని. ఆవిడ రెడ్ హ్యాండెడ్ గా దొరికి ఇక్కడ వచ్చి స్టైల్ గా నడుమే చేసుకుని ఎస్ ఐ విల్ కంటిన్యూ సో వాట్ అంటుంది ఆవిడ. మరి అలాంటి రేపొద్దున మేము మాట్లాడినా కూడా రేపొద్దున వెళ్ళి మళ్ళీ సుధీర్తో కంటిన్యూ చేయదని గ్యారంటీ ఏంటి? సుధీరో ఇంకోడో కంటిన్యూ చేసినా మీకు ఓకేనా? అలా కాదు మేడం, అలా జరగకూడదు ఉండాలని. చూసిన తర్వాత కూడా ఎలా మారుతుంది అనుకుంటున్నారు మీరు? ఇక రావడం ఏముంది, నా ఇష్టం నేను ఉంటా, మీరు పబ్లిక్ చేసుకుంటే చేసుకోండి అన్న డైలాగ్ కొట్టింది ఆవిడ. ఇంకా ఆవిడ మారుతుంది అనిపిస్తుందా మీకు? ఈ మంచితనాన్ని ఆవిడ నీ చేతకాంతనం కింద అనుకుంటున్నారేమో వాళ్ళిద్దరు. ఉన్నాడు, అందుకే ఆవిడ ఆడుకుంటుంది. బాబు నువ్వు 2 years నుంచి ఏమీ చేయలేకపోయావు. ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా న్యాయం జరగదనే ఆగావు. నీకు ప్రాపర్ ఎవిడెన్స్ దొరకలే, ఏదో ఫోన్లో కనిపిస్తున్నాయి అవి డిలీట్ చేసేస్తున్నారు. మమ్మల్ని నమ్మించుకొని కాదు మేడం, ఇప్పుడు దొరికేసాం కదా, మేమిద్దరం కలిసే ఉంటాము, మేము వెళ్ళిపోతాం, తను నాకు వద్దు. నేను మమ్మల్ని ఎవడు అడిగారమ్మా ఇక్కడ? మీతో మాట్లాడతారా? ఆగండి, మీతో మాట్లాడతారా? ఆగండి. కూర్చోమ్మా నువ్వు అంత అర్జెంట్ గా వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఎవరికుంటే హక్కులు వాళ్ళకుంటే. మీరు మళ్ళీ book తిరిగిపోతానని చేశారా? నీకు హక్కులు ఉన్నాయని నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు కదా. ఇప్పుడేంది? మాట్లాడదాం. తెలిసింది. ఏం చేస్తారు ఇప్పుడు? ఏం చేస్తారా? ఏం ఏం బాబు? వాడు కాకపోతే నా దగ్గర ఎందుకు వస్తుంది? వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు నాన్న, నువ్వు ఇక్కడ అరిచే అది వాడికే మాట్లాడడానికి. పుట్టింది, ఏయ్, నాకే ఉంది. అరవద్దు ఇక్కడ, అరవద్దు, వాయిస్ తగ్గించి మాట్లాడు ఫస్ట్. నేను ఇలాగే మారుతా. ఏంది ఇప్పుడు? మొహం పగలగొడతాం. ఏంటి మాట్లాడేది? ఎవరు పగలగొడతారు? ఏంటి మాట్లాడేది? ఏం చేస్తారు ఇప్పుడు? ఇష్టమా? నా కాదమ్మా? ఇష్టం. ఒక నిమిషం. ఇక్కడ బతకాల్సిన వాడివి కాదు నువ్వు. బాబు ఇప్పుడు నాకు 2 పిల్లలు ఉన్నారు, తన పిల్లల్ని చూసుకోవడానికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఏంటమ్మా మేము సైలెంట్ అంటే అతను సైలెంట్ అవ్వలేదు, నువ్వు సైలెంట్ అనగానే సైలెంట్ అయిపోయాడు. ఒక్క నిమిషం బాబు, ఇలా ఈ స్థాయిలో మాట్లాడితే కనుక కష్టం. చూడండి ఎట్లా మాట్లాడుతున్నారు. మామూలుగా అసలు. మాట్లాడుకుందాం. ఎంత బరి ఓకే? తెగించిన బ్యాచ్ అన్నమాట వీళ్ళు. మీరు ఇక్కడికి వచ్చారు, ఓకే, ఒక సానుకూలమైనటువంటి వాతావరణంలో అసలు ఏం జరుగుతుంది అనేటటువంటి తెలుసుకోవటం గురించి ఇక్కడికి రప్పించాము. తర్వాత ఏం జరుగుతుంది అన్నది మీరు తెలుసుకోవడం ఏం చేస్తారు ఇప్పుడు మీరు? ముందు నువ్వు సాఫ్ట్ గా మాట్లాడటం అలవాటు చేసుకో. నాకు ఇలాగే మాట్లాడడం ఇష్టం. సాఫ్ట్ ఇలాగే మారుతా. సాఫ్ట్ ఫస్ట్ సాఫ్ట్ చెప్పమ్మా, ఏం చెప్తున్నావు? కాదు సార్, నాకు 2 పిల్లలు, తను ఒక్క నిమిషం. జీతం గట్రా నాకేం అసలు వీళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదండి. ఆ అబ్బాయి అంత ఆరగెన్సీగా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరని కూడా లెక్క చేయకుండా అలా మాట్లాడుతున్న వ్యక్తికి ముందు పోలీసులతో మాట్లాడడమే బెటర్, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడం బెటర్. వీళ్ళు తెగిచ్చి మాట్లాడుతున్నారు చూసారా, మీరెంత అన్నట్టు ఏం పేరు? మాట్లాడుతున్నాడండి. తమ్ముడు ఏం పేరు? సుధీర్. ఒక్క నిమిషం సాఫ్ట్ గా ఉండు. నువ్వు అసలు కూల్ గా మాట్లాడలేవా? మాట్లాడు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.